వచ్చేసే ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను సో ఫ్రమ్ సో అనే సినిమా చూశాను అనమాట. అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టేస్ట్ సినీ. ఎందుకంటే 1000కి దగ్గరగా ఉన్న కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏంట్రా ఇంత డిలేగా చెప్తున్నావు ఈ సినిమా గురించి? ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంటే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూద్దాం అనే కాన్సెప్ట్లో చూశాను అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను థియేటర్కి కూడా వెళ్ళడానికి ఆ టైంలో మాకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నాకు టైం కుదరలేదు అనమాట. అందుకు నేను చూడలేదు. అండ్ మీకు ఇంకొకసారి అంటే చాలామందికి తెలుసో తెలీదో, ఐ విల్ బి సీయింగ్ సెలెక్టెడ్ మూవీస్. అన్ని మూవీస్ చూసేవాడిని అయితే కాదు, ఎందుకంటే నా వల్ల కాదు. ఒక 2 మూవీస్ ఒక్క రోజులో చూడడం అనేదే నాకు ఎక్కువ. బికాస్ ఒక 4 to 5 మూవీస్ చూస్తుంటారు కొంతమంది. నాకు ఐ డోంట్ నో హౌ దే విల్ బీ సీయింగ్ ఇట్ అనేది నాకు, ఎందుకంటే ఆ పిచ్చి అనేది ఉంది కానీ మూవీస్ని అంత భయంకరంగా చూసే అంత నాకు కెపాసిటీ లేదు. ఒక 2 మూవీస్ చూస్తేనే నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. సో మోస్ట్లీ నేనేం చేస్తానంటే ఒక రోజు ఒక మూవీ, ఇంకో రోజు ఇంకో మూవీ అన్నట్టే చూస్తా. డైలీ ఒక్క రోజుకి ఒక మూవీ చూస్తేనే నాకు ఇంకా డీజీ ఫీలింగ్ వస్తుంది. అలాంటిది దే ఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మూవీస్ ఇన్ థియేటర్. నేనైతే వాళ్ళకి నిజంగా గ్రేట్ అని చెప్తా. ఎవరైతే కొంతమంది ఒపీనియన్స్ చెప్పడం, రివ్యూస్ చెప్పడం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా గ్రేట్. నాకైతే అంత లేదు భయ్య. నేను మ్యాక్స్ అంటే నాకు ఇష్టమైన మూవీ ఫస్ట్ చూస్తా, దాని తర్వాత ఇంకొక మూవీ సరే ఇది చూద్దాంలే అనే కాన్సెప్ట్లో చూస్తాను అనమాట. ద సేమ్ వే ఆ టైంలో నాకేంటంటే సో ఫ్రమ్ సో కూడా నాకు అట్లానే మిస్ అయింది. మలయాళంలో రిలీజ్ అయిందనమాట. దాని తర్వాత తెలుగు చాలా లేట్గా రిలీజ్ అయింది. ఆ రిలీజ్ అయిన టైంలో నాకు వర్క్ ఉండడం వల్ల నేను చూడలేదు, మిస్ అయిపోయాను థియేటర్స్లో కూడా. సో సరేలే ఇప్పుడు మిస్ అయిపోయింది కదా, ఓకే వెల్ అండ్ గుడ్ అని ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూస్తున్నా జియో హాట్స్టార్లో. మనకి జియో హాట్స్టార్ లేదు అది ఇది అని కొంతమంది చెప్తారు. నాకేం పెద్ద లేదు, నేను జియో ఫైబర్ నెట్ వాడతాను కాబట్టి వాళ్ళు ఎలాగో ఫ్రీ ఇస్తారు కాబట్టి దానిలో చూస్తున్నా. అదనమాట సంగతి. సో ఫ్రమ్ సో అనే సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఫస్ట్ 20 minutes నాకు లాగ్ అనిపించింది, చాలా బోర్ అనిపించింది. ఎందుకంటే క్యారెక్టర్స్, ఆ సెటప్ ఏంటి, వీళ్ళ కథ అంటే అనేది తెలుసుకునేటప్పటికల్లా నాకు ఏంద్రా ఏం జరుగుతుందిరా, ఈ సినిమా గురించి అరా వీళ్ళు చెప్పింది ఇంత బాగుంది అంటున్నారు, ఏ మూవీరా ఇది అనే కాన్సెప్ట్లో ఉన్నాను. అక్కడ ట్విస్ట్లు, అక్కడ టర్న్స్ ఇవి చూసిన తర్వాత భలే ఉంది మూవీ, భలే తిరుగుతుంది, భలే ఉంది. ద వే ద స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా నచ్చింది. అప్పటి వరకు ఏదో జరుగుతుంది సినిమాలో చూద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నోడిని వన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏంట్రా వీడు ఏదో చేస్తున్నాడు అనే కాన్సెప్ట్కి వచ్చాను అనమాట. అండ్ ఆల్సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ మూవీ. ఎట్లా అంటే ఒక తప్పు చేశాడు, ఆ తప్పుని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన మళ్ళీ కొంచెం ఎవరో ఒక లేడీకి హెల్ప్ చేయడం, ఇట్ వాజ్ సో గుడ్. అది చాలా బాగుంది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఫేక్ బాబా థింగ్స్, అదైతే ఇంకా క్రేజీ. ఆ కామెడీ అయితే క్రేజీ బాగుందన్నమాట, చాలా బాగుంది. అండ్ ఆల్సో అవన్నీ కొంచెం స్లోగా ల్యాగ్ అనిపించినా కూడా ఓకే. మనము ఎట్లా అంటే మూవీని జస్ట్ ఊరికే టైంపాస్గా అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా అని ఇట్లా పెట్టుకుని చూడాలి అనే కాన్సెప్ట్ అయితే కాదు. ఇట్ వాస్ గుడ్. అట్లా అని సస్పెన్స్ థ్రిల్లర్ అది ఇది జరుగుతుందని సీరియస్గా చూడడం అవసరం లేదు. ఫన్, హారర్ అండ్ కామెడీ జానర్లో అనమాట సినిమా. అట్లా కాసేపు పెట్టేసుకుంటే టీవీలో అలా వెళ్ళిపోతుంది. 2 hours 2.5 hours అనుకుంటా ఐ థింక్ సినిమా. అలా స్మూత్గా వెళ్ళిపోయింది సినిమా. సో అదనమాట నా ఒపీనియన్ ఆన్ సో ఫ్రమ్ సో. మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా నచ్చింది? ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్, చూడొచ్చు, 1 time వాచ్. అండ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. సో అదనమాట సంగతి. ఉంటా మరి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటే దాన్ని హ్యావ్ ఎ గ్రేట్ డే. బై సీ యూ, టాటా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెసిని. బోయ్. అర్థమైందా రాజా?